ఓం నమ శివాయ. మన దేవాలయం ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులందరికీ నమస్కారము, శుభాకాంక్షలు. ఈరోజు ఒక గొప్ప వ్రతం గురించి ప్రేక్షకులకు తెలియజేయబోతున్నాము. ఏమిటా వ్రతము, దాని ఫలితాలు ఏమిటి, ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. లైక్ చేసి కామెంట్తో మీ బంధుమిత్రులకు షేర్ చేసి వారికి కూడా ఈ ప్రయోజనాన్ని అందించండి. భాద్రపద శుక్లపక్ష తదియ నాడు హరితాళిక వ్రతాన్ని చేస్తారు. ఏమిటి హరితాళిక వ్రతం? అదే సువర్ణగౌరీ వ్రతం అని కూడా దీనికి పేరుంది. దీనికి ఇంకొక పేరు కూడా ఉంది, అదే 16 కుడుముల తద్ది. ఈ వ్రతాన్ని ఎలా చేయాలి అన్నదాన్ని స్వయంగా శివుడే పార్వతికి చెప్పాడు. ఆహా, ఇంకా అంతకుమించి కావాల్సిందే ఉందండి. ఏం చెప్పాడో చూద్దాం. శివపార్వతులను పూజించి 16 కుడుములను తయారు చేసి నైవేద్యముగా సమర్పించాలి. ఈ పూజను కన్యలు పాటించడం వల్ల వారికి మంచి భర్త లభిస్తాడు. ముత్తైదువులు పాటించడం వల్ల వారి సౌభాగ్యం అభివృద్ధి చెందుతుంది అని శాస్త్రవచనం. ఇక హరితాళిక వ్రతం విశిష్టత తెలుసుకుందాం. కైలాస శిఖరమందు పార్వతి ఒకనాడు పరమశివుడిని ఇలా అడిగింది: స్వామి, తక్కువ శ్రమతో ధర్మాచరణతో ఎవరు నిన్ను భక్తి శ్రద్ధలతో సేవిస్తారో వారికి ఎలా ప్రసన్నుడవవుతావో తెలుపు అని ప్రార్థించింది. అంతేకాక జగత్ప్రభువైన మీరు నాకు ఏ తపోదాన వ్రతము ఆచరించుటచే లభించారు అని కూడా అడిగింది. అప్పుడు ప్రసన్నవదనంతో పరమశివుడు ఇలా అన్నాడు: దేవి, వ్రతాలలోకెల్లా చాలా ఉత్తమమైంది, అత్యంత రహస్యమైన వ్రతము ఒకటున్నది. దాన్ని ఎవరు ఆచరించినా నేను వారికి వశుడనవుతాను. భాద్రపద శుక్లపక్షంలో హస్తా నక్షత్రంతో కూడిన తదియ నాడు ఈ వ్రతాన్ని ఆచరించిన వారు సర్వ పాప విముక్తులవుతారు. దేవి, నీవు నీ చిన్ననాట హిమాలయాలలో ఈ మహావ్రతాన్ని ఎలా ఆచరించావో చెబుతాను, విను. భూలోకంలో వివిధ పక్షులతో, విచిత్ర మృగాలతో మంచు చేత కప్పబడి బహుసుందరమైన హిమవత్ పర్వతము కలదు. హిమవంతుడు ఆ ప్రాంతానికి ప్రభువు. నీవు అతని కూతురు. చిన్నతనం నుంచి శివభక్తురాలవు. యుక్త వయసు వస్తున్న నీకు వరుడు ఎవరా అని హిమవంతుడు ఆలోచించగా త్రిలోక సంచారి నారదమునీశ్వరుడు ఒకనాడు మీ తండ్రి వద్దకు వచ్చారు. అర్ఘ్యపాద్యాలు అందించి మీ తండ్రి నిన్ను చూపి, ఈ కన్యను ఎవరికిచ్చి వివాహం చేయను, తగిన వరుడు ఎవరు అని నారదుని అడిగినాడు. వెంటనే నారదుడు ఇలా అన్నాడు: ఓ గిరిరాజా, నీ కన్యారత్నానికి అన్ని విధాలా యోగ్యమైన వాడు బ్రహ్మాది దేవతలలో విష్ణువు. అతడు పంపితేనే నీ వద్దకు వచ్చాను. ఇలా అనడంతో సంతోషించాడు హిమవంతుడు. మునీంద్ర, ఆ విష్ణుదేవుడే స్వయంగా ఈ కన్యను కోరి నిన్ను పంపాడు కనుక గౌరవించి అతనికిచ్చి వివాహం చేస్తానని వెంటనే తెలియచేయి అని అన్నాడు హిమవంతుడు. అప్పుడు నారదుడు దానికి అంగీకరించి బయలుదేరాడు. హిమవంతుడు ఆనందంతో భార్యా పిల్లలకు ఆ విషయం తెలిపాడు. కుమార్తెను దగ్గరకు పిలిచి, ఓ పుత్రి, గరుడవాహనునితో నీ వివాహం నిశ్చయం చేస్తున్నాను అని తెలిపాడు. ఆ మాటలు విని పార్వతి తన మందిరంలోకి వెళ్లి పొర్లి పొర్లి దుఃఖించసాగింది. ఇది చూసిన పార్వతి యొక్క ప్రియసఖి ఆమె మనసా వాచా ఈ పెళ్లికి సుముఖంగా లేదని తెలుసుకొని స్నేహితురాలికి ఒక ఉపాయం చెప్పింది. నీ తండ్రి జాడ తెలియని అడవిలోకి మనిద్దరము కొంతకాలం పారిపోదామని చెప్పింది. ఆమె అనుమతితో ఇద్దరు వన ప్రాంతానికి ప్రయాణమైనారు. కుమార్తె కనిపించడం లేదని గిరిరాజు ఆహాకారాలు చేసి ఏడ్చి ఏడ్చి మూర్ఛిల్లాడు. నీవు పరమశివుని గూర్చి ఘోర తపస్సు చేశావు. అడవిలో దొరికిన ఫలాలతో, పుష్పాలతో, పత్రాలతో అనేక విధాల పూజించావు. నీ భక్తికి మెచ్చి సైకత లింగాన్ని చేసుకొని పూజిస్తున్న నీకు భాద్రపద శుక్ల తదియ నాడు నేను ప్రసన్నుడైనాను.
చెలికత్తెచే హరింపబడినావు కనుక ఈ వ్రతాన్ని హరితాళిక వ్రతం అంటారు. ఆ రోజు శివరాత్రి వలె ఉపవసించి రాత్రంతా జాగరణతో ఎవరైనా పరమశివుని సైకత లింగాన్ని పత్ర పుష్పాలతో పూజిస్తారో వారికి సకల సౌభాగ్యాలు సంపత్తులు కలుగుతాయి అని పరమేశ్వరుడు పార్వతితో చెప్పాడు. పరమేశ్వరుడు పార్వతితో ఇంకా ఇలా చెప్పాడు: 16 ఉత్తరేణి ఆకులతో 16 వరుసల దారాన్ని 16 గ్రంథులు ముళ్ళు వేసి తోరానికి గ్రంథి పూజ చేసి భక్తి శ్రద్ధలతో ఈ వ్రతం నోచుకోవాలి. తెల్లవారి వినాయక చవితి రోజు దంపతులకు భోజన వస్త్ర దక్షిణ తాంబూలాలతో పార్వతీ పరమేశ్వరులుగా భావించి పూజించాలి. ముత్తైదువులంతా చవితి తెల్లవారుజామున మేళతాళాలతో సైకతలింగ రూపంలోని సాంబశివుని దగ్గరలోని జలాశయంలో నిమజ్జన చేయాలి అని శివుడు పార్వతికి చెప్పాడు. ఇది శివవాక్కు కనుక ఫలితం తథ్యం. ఇంకెందుకు ఆలస్యం? 16 కుడుముల తద్ది సువర్ణగౌరీ వ్రతం అని పిలవబడే ఈ హరితాళిక వ్రతాన్ని మీరందరూ కూడా ఆచరించి ప్రయోజనాన్ని పొందండి. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.